రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి రోడ్డుపై బస్టాండ్ ప్రాంతంలో ఏర్పడిన గుంతలుగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలుగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆ రోడ్లపై వెళ్లడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై కనీస గుంతలలో మట్టి పోసి తాత్కాలికంగా ఇబ్బందులు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి బస్సు బొమ్మల కోసం లొల్లి పెడుతున్నారు కానీ గుంతల కోసం వాళ్ళు లొల్లి పెడతలేరే అది అడుగుతామని దానికి కావాలనుకుంటే ఇక అడగాలంటే ఇక ఆల్సిన దగ్గరికి పోవాలనుకున్నాం. ఒక బటిని ఆపి గుంతలు ఆపి ఫోటో గుంతలకు రా ఒక ఫోటో తీస్తాం. ఓకే కొట్టు మమ్మడి గారిని ఈ గుంతల బట్టి పెడితే నీ ఫోటో పేపర్ వస్తుంది కదా ముందట రాయి అన్న. సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి లింగనపేట గ్రామం బస్టాండ్లో ఈడ రోడ్డు పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా గుంతలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. వర్షానికి నీళ్ళు ఆగి చాలా ఇబ్బంది కారణానికి గురవుతున్నారు ప్రజలు. బైక్ల మీద వచ్చేవాళ్ళు, కార్ల మీద వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్నైతే బైక్ మీద వచ్చేవాళ్ళు అడ్డం పడ్డారు. అయినా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. కనీసం అధికారులు చూస్తున్నారు, అందరు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరు కూడా స్పందించలేరు. అధికారులను ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డుని కొంచెం బాగు చేయించాలని కోరుకుంటున్నాము. చాలామంది పడడం జరిగింది. ఇక్కడ లింగనపేట గ్రామంలో బస్టాండు ప్రధాన రహదారి కామారెడ్డి టు సిద్దిపేట రహదారి, సిద్దిపేట నుంచి కామారెడ్డి పోయే ప్రధాన రహదారి ఈ సెంటర్ లింగన్నపేట సెంటర్ ఈ బస్టాండ్లో ఈ గుంతలు ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ఇంతవరకు కూడా ఈ మట్టి పోసే నాదుడు లేడు, గుంతలు పూడ్చే నాదుడు లేడు. దయచేసి ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ ఆర్ఎన్బి వాళ్ళ గ్రామ పంచాయతీ ఎవరు ఈ బస్టాండ్లో ఏర్పడ్డ ఈ గుంతలు పూడ్చాలని మేము కోరుకుంటున్నాం.